అందరికీ నమస్కారము, శుభోదయము. గత కొన్ని రోజులుగా నండూరి శ్రీనివాస్ గారి గురించి చాలా వీడియోల్లో స్క్రోల్ చేస్తున్నారు. నేను ఆయన గొప్ప అభిమానిని. ఆయన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాడిని. ఆధ్యాత్మికంగా బాగా చెప్పేవాడు. కానీ ఒక వీడియోలో వీళ్ళు వేరే వాళ్ళు స్క్రోల్ చేసినట్టుగా చూస్తే అక్కడ ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్కరు ఫాలో అవుతారు, పాత్ అంటే నాకేమి అర్థం కాలేదు. ఇది సనాతన ధర్మంలో ఎక్కడ పాత అనే వర్డ్ యూజ్ చేయలేదు. అంటే ఒకరి మార్గంలో పోవాలి అనేది. ఈ సనాతన ధర్మంలో ఏంటంటే వాళ్ళ జీవన విధానం అంటే ప్రొద్దుటే చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని, వేరే వాళ్ళైతే నిత్య పూజలు చేసుకొని వారి కార్యక్రమాలకు వెళ్తారు. కొన్ని నియమాలు ఉంటాయి. అయితే సనాతన ధర్మాన్ని ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక పాతగా కానీ మతంగా కానీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదు. మరి నేను చూసిన నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో ఒకరు రాముడిని ఫాలో అవుతారు, ఒకరిని జీసస్ని ఫాలో అవుతారు, కృష్ణుని ఫాలో అవుతారు, వాళ్ళ పాత్ర మార్గంలో వెళ్తారు అన్నది. మరి నేను ఎక్కడైతే ఏ పుస్తకాల్లో చదవలేదు, వినలేదు. కాకపోతే నండూరి శ్రీనివాసరావు గారికి ఉన్నంత జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం చాలా బాగుంది. ఆయన వీడియోలు చాలా చూశాను. ఆయన ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి దేవుళ్ళను ప్రార్థించాలి, తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ ఆలయాలు చాలా గొప్పగా చెప్పేవారు. కాకపోతే నాకు ఈ ఒక్క వీడియో స్క్రోల్ చేసిన దాన్ని బట్టి నాకే అర్థం కాలేదు. పాత అనే విషయం, దేవుళ్ళకు పాత అనేది ఏముందండి? సనాతన ధర్మంలో ఎవరికి ఇష్టం వచ్చినా వారి దేవుడిని వాళ్ళు కొలుస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈరోజు రాముడు అంటే ఇష్టము, రామాలయం వెళ్తాను, రేపు శివాలయం వెళ్తాను, ఎల్లుండి వెంకటేశ్వరాలయం వెళ్తాను. అలాగే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క, నేను మతము అని ఒక ఉదాహరణ చెప్తాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా టీటీకే ఫార్మాలో పనిచేసేటప్పుడు ఒక ఇద్దరు అమెరికన్ ప్రీచర్స్ అంటే పాస్టర్స్ని కలిశాను. వాళ్ళతో ఏదో మామూలుగా మాటల్లో వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ మతం గురించి చెప్తే నేను చెప్పిన, అవర్ హిందూయిజం ఈజ్ నాట్ a religion, it is a way of life, it is a living system. అంటే నేను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. నేను నమ్మేది ఏంటంటే హిందూయిజం అనేది ఒక సనాతన ధర్మం, జీవన విధానము, ద వే ఆఫ్ లైఫ్. మతంగా నేను ఎప్పుడు చూడలేదు. ప్లస్ నేను వెళ్ళి నేను ఈ విధంగా చేస్తాను, బొట్టు పెట్టుకుంటాను, ఈ గుడికి వెళ్తాను, ఆ గుడికి వెళ్తాను, మీరు వెళ్ళండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే నండూరి శ్రీనివాసరావు గారి ఆధ్యాత్మిక ఇంకా బాగా చెప్పే వారిని ఇలా స్క్రోల్ చేయడము కొంచెం బాధాకరంగా అనిపించింది. కాకపోతే ఆయన కూడా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించే చెప్తున్నారు. కానీ ఆ పర్టికులర్గా ఆ వీడియోలో మాత్రము కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను పాత ఏంటి, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఏంటి, పొద్దున్న లేస్తే వీడియోలు రిలీజ్ చేయడం ఏంటి, ఈ విధంగా మరి అది జరుగుతుందో జరగలేదో నాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే, సనాతన ధర్మంలో పాతలు లేవు. సనాతన ధర్మంలో ఇది ఒక జీవన విధానం, ద వే ఆఫ్ లైఫ్. మేము మా పెద్దల నుంచి మా పెద్దలు
పొద్దున్న లేస్తే స్నానం చేస్తే బొట్టు పెట్టుకుంటారు, నిత్య పూజలు చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకి వెళ్తారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. దీపారాధన, అగరబత్తులు వెలియడము. మా చిన్నతనం నుంచి మా పెద్దలను చూసి నేర్చుకున్నాం. మాకు ఎవరు ఏమి చెప్పరు. నువ్వు ఫలానా ఆలయానికి వెళ్ళు, ఫలానా ప్రార్థనా స్థలానికి వెళ్ళు అని మాకెప్పుడు చెప్పలేదు. మేము మా పెద్దల దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది. ఎందుకంటే అది మా జీవన విధానం. కాకపోతే నండూరు శ్రీనివాస్ గురించి ఈ విధంగా స్టోర్ చేయడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆయన కూడా ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన వీడియోలు చాలా నేను ఆయన ఫ్యాన్ని రెగ్యులర్గా చూసేవాడిని. కాకపోతే ఆ వీడియో చూశాక నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ ఏంటి అంటే పాత ఏంటి, ఒకరు రాముడు, ఒకరు కృష్ణుడు, జీసస్, ఇవన్నీ మరి ఆయన చెప్పారో మరి చెప్పలేదో మరి అయితే నాకైతే తెలియదు. జై హింద్, జై భారత్. మనమంతా భారతీయులము. ఎవరికి వాళ్ళ మత విశ్వాసాలు ఉంటాయి. ఆ మత విశ్వాసాలను బట్టి వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళు ఫాలో అవుతారు. ఇది ప్రజాస్వామ్య దేశము. ఇంకొకటి ఏంటంటే ఏ మతాన్ని గురించి మనము ప్రస్తావించే అంత అవసరం లేదు. తర్వాత మనము ప్రస్తావించే విధానాల్లో లేము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము. అందరికీ మత హక్కు, మత స్వేచ్ఛ హక్కు ఉంది. కాబట్టి జై హింద్, జై భారత్.